శ్రీ గురుభ్యో నమః. వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఏ గది ఏ దిశలో ఉండాలి, వాటిని ఎలా నిర్మించుకుంటే కుటుంబంలో సంతోషం ఆనందం నెలకొంటాయో తెలుసుకోవడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం భారతీయ సాంప్రదాయంలో గృహ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రంలో భవనాలు, స్థలాలు, ఇతర నిర్మాణాల అభివృద్ధిలో ప్రకృతి శక్తులను, పంచభూతాలను అంటే భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం సమతుల్యంగా ఉంచడం ద్వారా శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యం, సంపద అందిస్తుందని ఒక విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం మన గృహాన్ని మనం నిర్మించుకుంటే ఆరోగ్యం, సంపద, శాంతి పెరుగుతాయి. వాస్తు శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణానికి కావలసిన ముఖ్యమైన చిట్కాలు. గృహానికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్ర ప్రకారం గృహ ముఖద్వారం గృహ శుభాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది. అలాగే ముఖద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు సూర్యరశ్ములు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మంచి శక్తులు వస్తాయని ఒక నమ్మకం. ముఖద్వారాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం, దీపం లేదా వెలుగులు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖద్వారానికి ఎదురుగా ఇతర పెద్ద వాస్తు దోషాలను కలిగించే నిర్మాణాలు ఏవి ఉండకూడదని గమనించండి. భోజనాల గది. భోజన గది కూడా మన గృహంలో ఒక ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రం ప్రకారం భోజన గది కోసం పశ్చిమం లేదా దక్షిణ దిశలు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది. భోజనం చేసే సమయంలో మన ముఖం తూర్పు వైపు ఉండడం శ్రేయస్కరంగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. భోజన గదిలో స్వచ్ఛతను పాటించడం, అలాగే భోజన గది పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా అవసరమని తెలుసుకోండి. వంటగది. వాస్తుశాస్త్రంలో గృహ వంటగదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వంటగది అగ్ని సంబంధమైన పనులు చేస్తుందని, దక్షిణ తూర్పు అంటే ఆగ్నేయ మూల దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. వంటగదిలో నీటి నిల్వ, సింకు వంటివి ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. పడక గది. వాస్తుశాస్త్రం ప్రకారం పడక గది ఏ విధంగా ఉండాలి? పరీక్షలు, ఉద్యోగాలు, వ్యక్తిగత సంబంధాలు వంటి అంశాల్లో విజయాలను అందుకోవడానికి పడక గది వాస్తుశాస్త్రం ప్రకారం అనుకూలంగా ఉండాలి. ప్రధాన పడక గది దక్షిణ దిశలో లేదా పశ్చిమ దిశలో ఉండాలి. పడక గదిలో పడుకునేటప్పుడు తల ఉత్తరం వైపుగా ఉండకూడదు. దక్షిణ దిశ వైపు తల పెట్టి పడుకోవడం చాలా శ్రేయస్కరమని తెలుసుకోండి. శుభ్రతను కాపాడుకోవడం ద్వారా విశ్రాంతి, ప్రశాంతత ఎక్కువగా మనకి లభిస్తాయి. సుఖంగా నిద్రించవచ్చు. పూజ గది. ఇంట్లో పూజ గది సక్రమంగా ఏర్పాటు చేయడం ఆధ్యాత్మిక శ్రేయస్సుకు, శాంతికి, ఆరోగ్యానికి, ఆనందానికి కారణమవుతుంది. పూజా గదికి సంబంధించి వాస్తుశాస్త్ర నియమాలు. పూజా గదిని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది శక్తిని అధికం చేస్తుందని నమ్మకం. దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఎల్లప్పుడూ
తూర్పు లేదా ఉత్తరం వైపుకు ఉంచాలి. పూజ గదిలో ప్రతిరోజు దీపం ధూపం వెలిగించడం శుభప్రదం. నీటి నిల్వలు. గృహంలో నీటి నిల్వలకు సంబంధించిన వాస్తు నియమాలు కొన్ని ఉన్నాయి. నీటి ట్యాంకులు లేదా కుళాయిలు ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. గృహం మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. కిటికీలు. గృహంలో మంచి గాలి వెలుతురు ఉండడానికి ఈ కిటికీలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కిటికీలకి సంబంధించిన ప్రణాళిక చాలా అవసరం. వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు ఉత్తరం వైపున కిటికీలు ఎక్కువగా ఉండాలి. ఇవి సూర్యకిరణాలను శుభశక్తులను ఆకర్షిస్తాయి. పశ్చిమ దక్షిణ దిశలో కిటికీలు తక్కువగా ఉండాలని గమనించండి. స్వస్తి. శుభమస్తు.